విదర్భదేశంలోని కుండినపురం అనే రాజధానిలో ధర్మపరుడైన భీష్మక మహారాజు పాలిస్తున్నాడు. ఆయనకు 5 కుమారుల తరువాత జన్మించిన రుక్మిణీదేవి అసాధారణ సౌందర్యం, వినయం, సద్గుణాలతో పెరిగింది. ఆమె పుట్టినప్పటి నుండి రాజ్యంలో సంపద, సుఖ సంతోషాలు పెరిగాయి. చిన్నప్పటినుంచే చెలికత్తెలతో ఆటలాడుతూ, పక్షులకు పలుకులు నేర్పుతూ ఆనందంగా గడిపిన రుక్మిణి తన తండ్రి పక్కనే కూర్చుని రాజ్యపాలనను గమనించేది. ఒకరోజు రాజసభకు వచ్చిన మహర్షులు ద్వారకలో నివసిస్తున్న శ్రీకృష్ణుని గొప్పతనం, సౌందర్యం, పరాక్రమం గురించి వర్ణించగా ఆయనను చూడకముందే రుక్మిణి తన మనసులో భర్తగా భావించి గాఢమైన ప్రేమను పెంచుకుంది. కాలక్రమంలో రుక్మిణి యవ్వనానికి చేరుకుంది. అయితే ఆమె అన్న రుక్మి కృష్ణుడిపై ద్వేషంతో ఆమెను శిశుపాలునికి ఇచ్చేందుకు నిర్ణయించాడు. ఈ విషయం తెలిసిన రుక్మిణి తీవ్రంగా బాధపడింది. తన మనసులో ఉన్న ప్రేమను, భక్తిని తెలియజేయడానికి ఒక విశ్వసనీయ బ్రాహ్మణుడిని ద్వారకకు పంపించి, నేను కృష్ణుడినే వరించాను, నన్ను వచ్చి రక్షించాలి అని ప్రార్థించింది. ఆ సందేశం అందుకున్న శ్రీకృష్ణుడు ఆలస్యం చెయ్యకుండా రుక్మిణిని రక్షించేందుకు బయలుదేరాడు. వివాహానికి ముందు సంప్రదాయం ప్రకారం రుక్మిణి గౌరీదేవిని దర్శించేందుకు ఆలయానికి వెళ్లి భక్తితో ప్రార్థనలు చేసింది. ఆమె ఆలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో ఒక్కసారిగా శ్రీకృష్ణుడు రథంతో అక్కడికి చేరుకుని అందరి ముందే ఆమెను ఎత్తుకుని తన రథంలో కూర్చోబెట్టి వేగంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇది చూసిన రాజులు కోపంతో వెంటపడినా కృష్ణుడు వారిని సమర్థంగా ఎదుర్కొని ఓడించాడు. ఈ విషయం తెలిసిన రుక్మి కోపంతో కృష్ణుడిని వెంటాడాడు. యుద్ధంలో కృష్ణుడు రుక్మిని ఓడించి అతన్ని చంపబోతుండగా రుక్మిణి మధ్యలోకి వచ్చి తన అన్న ప్రాణాలను కాపాడమని వేడుకుంది. ఆమె వినయానికి కృష్ణుడు కరుణించి రుక్మిని చంపకుండా వదిలేశాడు. చివరికి రుక్మిణీ దేవి యొక్క అచంచల భక్తి, విశ్వాసం, ప్రేమ ఫలించి ఆమె శ్రీకృష్ణునితో దివ్యమైన వివాహాన్ని పొందింది.